సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 8 మంది మృతి చెందారు. పెళ్లికిల్లు ఒకటే నవ్వు, ఎవరైనా చచ్చిపోతే ఇల్లు అదే నవ్వు. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? చెప్పండి ఎవరన్నా అతనికి. ఓకే, నో యూస్. వాడు విండు. శవయాత్రలు ఇలా చేసేదేమిటి? తమకు అన్నిటికీ నవ్వే. తమ దగ్గర నాకు బాగా నచ్చింది అదే. 20 మీటర్ల పొడుగు గోడ అంటే 60 మీటర్లు అంటే వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. అంటే 20 అట్లనే మన నవ్వులకి అసలు లోటు ఉండదు. సమయం సందర్భం లేక నవ్వుతూ ఉంటాడు అనుకో, అది వేరే విషయం. అంటే అది జగన్ అనే వ్యక్తి ₹1 కోటి ఒక్కొక్కరికి ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నారు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. వీళ్ళు ఇచ్చినా ఈకపోయినా గాని చనిపోయిన ఈ కుటుంబాలకు గుర్తు పెట్టుకొని చెప్పవే, నేను వింటాను కదా. ఆ ₹1 కోటి బ్యాలెన్స్ వీళ్ళు ఇచ్చినారు. మిగిలిన బ్యాలెన్స్ డబ్బు మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్వయంగా ఇప్పిస్తానని చెప్పి కూడా. ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా? అంత సడన్ గా అడిగితే చెప్తానండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. అటు చూడు బే. జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు వరద బాధితులకి ₹1 అనౌన్స్ చేశారు కానీ కమ్ములు పత్రబాబు చెప్ప ఆ చెక్ అయితే మాకెవరికి రాలేదు. మా విపత్తుల శాఖ అయితే రాలేదు అధ్యక్ష. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటాము, చేసేస్తామా? ఇది పోయినట్టే. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది. అటు చూడు. ఏదైనా కూడా పబ్లిసిటీ కోసమే ఆయన చేసేది. ఏదైనా డైవర్షన్ పాలిటిక్సే. వీడెవడండి బాబు? ఆడనే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయనకి తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎక్కడా కూడా తప్పు చేసినాము అని పశ్చాత్తాపం లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇప్పుడు ఈ కుటుంబంలో 4 చనిపోయిన అది జగన్ వస్తున్నాడు అని చెప్పి తెలిసి 25 లక్షల రూపాయలు 25 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, ఒక ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే కుటుంబానికి నేను భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, ప్రభుత్వం అన్నది ప్రజలకు తోడుగా ఉండాలి. ప్రభుత్వం అన్నది ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా. ప్రభుత్వం తప్పిదం వల్ల ఎక్కడైనా మనుషులు చనిపోయిన ఘటన ఎక్కడైనా జరిగితే అది ప్రభుత్వం తప్పిదం వల్ల, అంటే మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగిన తప్పు వల్ల జరిగితే ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిజాక్ సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. దానికి పశ్చాత్తాపం ఉండాలి. ఆ పశ్చాత్తాపానికి ఆ కుటుంబానికి మనం ఏమిస్తున్నాము అని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచన చేయాలి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా, ఎవరినైనా కట్టబడి పైకి రమ్మని చెప్పాలి గాని గ్యాసారం గోచారం అని ఎదవ కౌలు చెబుతావా? నీలాంటి ఎదవాదలు నమ్మే ఇండియాలో సగం మంది షాకులు లాంటి కుర్రోళ్ళు సంక్రాంతికి పోతున్నారు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయింది.